పూరిలో రథయాత్ర జూన్ 27న ఘనంగా ప్రారంభం. జగన్నాథ్, బలభద్ర, సుభద్రల రథాల ప్రదక్షిణకి తరలి వచ్చిన వేలాది మంది భక్తులు. భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుని సంకేతం. త్వరలోనే పెద్ద డీల్ ఉండొచ్చునని వైట్ హౌస్ లో వ్యాఖ్య. అహ్మదాబాద్ లో భద్రతా చర్యలు కట్టుదిట్టం. రథయాత్రను దృష్టిలో పెట్టుకుని 15కు పైగా తుపాకులు, ఆయుధాలు స్వాధీనం. గ్రావెల్ కేసులో మాజీ మంత్రి కాకాణి రెండో రోజు సిట్ విచారణ. A1 నిందితుడి ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు 70 లక్షల బదిలీ. IMD ప్రకారం ఈ సంవత్సరం అధిక వర్షాల అవకాశం. జూన్లో 108% వర్షపాతం. నిఫ్టీ 25,900 దాకా చేరే అవకాశమని మార్కెట్ విశ్లేషణ. టాటా స్టీల్, లాయిడ్స్, ఇంజనీరింగ్ స్టాక్స్ టాప్ గెయినర్స్ గా కొనసాగింపు. ఆపరేషన్ డీప్ మేనిఫెస్టో పేరుతో అధికారులు గట్టి నిఘా. ముంబై పోర్టుకు వచ్చిన పెద్ద షిప్. 39 కంటైనర్లలో సుమారు 9 కోట్ల రూపాయల నిషేధిత విలువైన వస్తువులు స్వాధీనం. ప్రకంపనలు సృష్టించిన కేరళ కాస్టింగ్ కౌచ్ కేసులు. విచారణ సమయంలో సిట్ సంచలన నిర్ణయం. కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన 35 కేసుల్లో సిట్ ఎంక్వైరీ క్లోజ్. అమెరికా వీసాల కోసం భారతీయులకు అలర్ట్. US ఎంబసీ కొత్త రూల్. సోషల్ మీడియా అకౌంట్స్ ను పబ్లిక్ సెట్టింగ్ లో ఉంచడం తప్పనిసరి. టీమిండియాకు భారీ షాక్. ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు బుమ్రా దూరం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1622 కోట్లతో కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీ. రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వ ఆమోదం.